ఆంధ్రుల సంస్కృతి వైభవానికి గుర్తుగా చంద్రగిరి కోట అతి ప్రాచీన కాలం నుండి అలరారుతుంది. శతాబ్దాల తరబడి పాలించిన రాజుల ఔన్నత్యాన్ని ఇది తెలియజేస్తుంది. ప్రారంభంలో ఈ ప్రాంతమంతా దట్టమైన గీంకారణ్యం. 11వ శతాబ్దంలో యాదవరాజు అయిన ఇమ్మడి నరసింహరాయలు ఒకరోజు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆలయం నుండి బయటకు రాగానే ఆయన నెత్తిపైనున్న తలపాగను గ్రద్ద ఒకటి తన్నుకుపోయింది. దీంతో రాజభటులు గ్రద్దను వెంబడించారు. అది చంద్రగిరి అడవి దాకా వెళ్ళి ఒక ప్రాంతంలో తలపాగను జారవిడిచింది. తలపాగను తీసుకొని రాజభటులు ఈ విషయాన్నంతా రాజుకు వివరించారు. తన రక్షణ కోసం ఒక మంచి కోట నిర్మించేందుకు శ్రీవారే ఇలా చేసి ఉంటారని భావించిన ఆయన అక్కడ కోటను కట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కోటను తక్కువ వనరులతో ఎక్కువ రక్షణ కల్పించేలా కొండపై కట్టారు. రాజు స్థలాన్ని పరిశీలించుట. మహారాజా, మనం ఈ కొండపైన ఒక శక్తివంతమైన కోటను నిర్మిస్తాము. ఈ కొండపై నుంచి మనం ఎవరు వస్తున్నారో ముందే తెలుసుకోవచ్చు. రాళ్ల గోడలు బలంగా ఉంటాయి. ద్వారాలు మన శత్రువులను అడ్డుకుంటాయి మహారాజా. అవును, ఇదే సరైన స్థలం. మన ప్రజలను రక్షించడానికి ఈ కోట మనకు చాలా అవసరం. ఈ కోటను బలంగా కట్టండి. ఏ శత్రువు మనం నిర్మించిన కోటను అధిగమించకూడదు. ఈ కోటలో ఎత్తైన గోపురాలు, బలమైన ద్వారాలు, మందమైన గోడలు ఉంటాయి. ఈ కోట శత్రువుల దాడిని ఎదుర్కొనే శక్తివంతమైన కవచంగా నిలుస్తుంది. చంద్రగిరి కోటలో జీవనం. ఈ చంద్రగిరి కోట కేవలం రక్షణ కోసం కాకుండా పరిపాలనా సామర్థ్యానికి సాక్షిగా నిలిచింది. ఈ రాజభవనంలో విశాలమైన గదులు మరియు అందమైన పూల తోటలు ఉండేవి. ఈ అద్భుతమైన రాజమహల్ను చూడండి మహారాణి. ఇక్కడ నుండే మనం ప్రజల కోసం పాలన చేస్తాము. ఈ కోట నుండి ప్రజలకు రక్షణ మరియు వసతులు కల్పిస్తాము. మహారాజా, మనం నిర్మించిన కోట నిజంగా అద్భుతమైనది. ఇది మనం ఎప్పటికీ గర్వించదగిన ప్రదేశంగా ఉంటుంది. మహారాజా, మీ కోట చాలా దృఢంగా ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు మరియు వారికి వారి భద్రతపై పూర్తి విశ్వాసం ఉంది. మంత్రివర్య, ఈ కోటను మనమే కాదు భావితరాల వారికి కూడా ఆదర్శంగా నిలిచేలా, ప్రశంసించేలా ఉండాలి. ప్రజల ఆనందానికి మరియు భద్రతకు రక్షణ కవచంగా నిలవాలి. చిత్తం ప్రభు. చంద్రగిరి కోట కేవలం రాజు మరియు రాణి నివసించడానికే కాకుండా యుద్ధ సమయంలో రక్షణ కవచంగా కూడా పనిచేసింది. శత్రువులు దాడి చేస్తే సైనికులు ధైర్యంగా కోటను రక్షించేవారు. యుద్ధ సమయంలో కోట
బాణాలు పడుతున్నాయి, రాళ్ళు విసురుతున్నారు. అమ్మో, ఫిరంగులు కూడా తీసుకొని వస్తున్నారు. మీరు కూడా ఫిరంగులతో సిద్ధంగా ఉండండి. ఈ బలమైన గోడ వెనకాల మనకు రక్షణ ఉంటుంది. ఎవరు ఈ కోట గోడను దాటి రాలేకపోవచ్చు. ఫిరంగులతో దాడి మొదలైంది. మన దాడిలో అందరూ మరణించారు. బహు విచిత్రముగా ఉంది. ఈ బలమైన ప్రాకారము మనల్ని ఫిరంగుల దాడి నుంచి రక్షించింది. కొన్ని శతాబ్దాల తరువాత చంద్రగిరి కోట విజయనగర సామ్రాజ్యంలో ప్రముఖ కేంద్రంగా మారినది. 1509వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల పాలన ప్రారంభమైంది. రాజాదిరాజ రాజమార్తాండ సాహితీ సమరాంగణ సార్వభౌమ సకల కళా కోవిదుడు కవి కళా పోషకుడు చతురుడు భువన విజయ నిర్మాత అయిన విజయనగర సామ్రాజ్యధీశుడు శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారు వేంచేస్తున్నారహో. బహుపరాక్ బహుపరాక్. విజయనగర సామ్రాజ్యంలో చంద్రగిరి కోట. ముందుగా యుద్ధంలో విజయం సాధించిన మన సైనిక దళాలకు నా అభినందనలు. ఈ చంద్రగిరి కోట వలన మనం విజయం సాధించామని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నేడు ఇది ప్రతిష్టాత్మకమైన కోటగా గుర్తింపబడింది. ఇక శత్రువులు కళ్ళన్నీ ఈ కోటపైనే ఉంటాయి. కాబట్టి మీరు మరింత అప్రమత్తంగా ఉండండి. ఈ కోట మన వీరత్వానికి పరాక్రమానికి గీటురాయిగా నిలిచింది. మహామంత్రి తిమ్మరసు గారు, ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. చిత్తం ప్రభు, నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. సరే, ఇక నేనుంటాను. నేటికి చంద్రగిరి కోట సుస్థిరంగా ఉంది. ఇది రాయలవారి పరిపాలన దక్షతకు కళా నైపుణ్యాలకు వేదికగా నిలిచింది. చంద్రగిరి కోట యొక్క నేటి పరిస్థితి. ఈ అద్భుతమైన కోటను చూడండి. ఇక్కడ శివాలయం, విష్ణాలయం, అక్కమ్మ బావి, మ్యూజియం, మొసళ్ళ బావి, రాజ్మహల్, రాణిమహల్, చంద్రగిరి కోటకు దారిని తెలిపే చిత్రపటాలు ఉన్నాయి.
ఈ కోట మన ఘన చరిత్రకు నిదర్శనం. మనం ఈ కోటను కాపాడాలి. ఇక్కడి వీరగాథలను తరతరాలకు అందించాలి. ఈ కోటను గోల్కొండ సుల్తానులు, కర్నూలు నవాబులు పరిపాలించారట. కానీ రాయలవారి కాలంలో ఈ కోట చాలా వైభవాన్ని సంతరించుకున్నదని చరిత్ర తెలుపుతుంది. చంద్రగిరి కోట కేవలం ఒక నిర్మాణం కాదు, ఆంధ్రమాత యశస్సుకి కలికితురాయి వంటిది. ఇటువంటి వాటిని చూడడం వలన పురాతన కట్టడాలను సందర్శించాలని, వాటిని కాపాడుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. తద్వారా మన ఆంధ్రదేశ చరిత్ర మరియు సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించగలుగుతాం. మన రాష్ట్ర కీర్తిని నలువైపులా చాటుతాం. ఆంధ్రులమైనందుకు గర్విద్దాం. ఆంధ్రమాతకు జై, వీరమాతకు జై.